మై డియర్ వైఫ్ పార్ట్ 8 రచయిత పురం రామతులసి గారు. యశ్వంత్, అంకితకి ఒక మంచి సంబంధం వచ్చింది. వాళ్ళు అంకితని ఎక్కడో చూశారంట. బాగా నచ్చిందని చెప్పారు. మాకు కూడా ఆ సంబంధం ఇష్టమే, కాబట్టి త్వరలోనే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాము అన్నారు భానుమతి గారు. అదేంటి గ్రాని, అంకితకి ఇప్పుడే స్టడీస్ కంప్లీట్ అయ్యాయి కదా, అప్పుడే పెళ్లికి ఏం కంగారు ఉంది అని టెన్షన్ పడుతూ అన్నాడు యశ్వంత్. అప్పుడే ఏంట్రా, దానికి అప్పుడే 20 ఏళ్లు వచ్చేసాయి కదా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటుంది అన్నారు భానుమతి గారు. అయినా నువ్వు ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నావని తెలిసి ఆగిపోయాను గాని, లేకపోతే అంకితను నీకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. కానీ ఎన్ని అనుకుని ఏం లాభం, నువ్వు వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నప్పుడు అంటూ. సర్లే కాని ముందు ఆ అమ్మాయిని నాకు పరిచయం చేయి, అప్పుడు నీకు అంకితకి ఒకేసారి పెళ్లి చేసేస్తాం అన్నారు భానుమతి గారు. అమ్మో, లాభం లేదు. ఇప్పుడు కూడా నేను నా మనసులో మాట నోరు విప్పి చెప్పకపోతే వీళ్ళు నా అంకితని నాకు కాకుండా చేస్తారు అని మనసులో అనుకుని నోరు తెరిచేలోపు, నువ్వు ఇలా చెప్పవురా, ఉండు, ఇప్పుడే మీ అమ్మకి కాల్ చేసి పిలిచి ఈ విషయం తేలుస్తా అని ఫోన్ తీసుకున్నారు భానుమతి గారు. ఆగు గ్రాని, నేను ప్రేమిస్తున్నది ఎవరినో కాదు, అంకితనే అని కళ్ళు మూసుకుని నిజం చెప్పేశాడు యశ్వంత్. అదీ సంగతి, అయితే నా అనుమానం నిజమే అన్నమాట అన్నారు భానుమతి గారు నవ్వుతూ. అది విన్న యశ్వంత్ కళ్ళు తెరిచి భానుమతి గారి వైపు చూసి, ఏంటి గ్రాని నువ్వు చెప్పేది అన్నాడు. ఇప్పటిదాకా నేను ఆడిందంతా నాటకమేరా మనవడా అన్నారు భానుమతి గారు. ఏమంటున్నావు గ్రాని, నాకేం అర్థం కావట్లేదు అన్నాడు యశ్వంత్. నువ్వు అంకితని ప్రేమిస్తున్నావన్న నా అనుమానం నిజమో కాదో తెలుసుకోవడానికే ఈ డ్రామా ప్లే చేశానురా మనవడా అని అన్నారు భానుమతి గారు. యశ్వంత్ ఆశ్చర్యపోతూ, నేను అంకితని ప్రేమిస్తున్నాను అన్న విషయం నీకు ఎలా తెలుసు గ్రాని అని అడిగాడు. ఒరే పిచ్చోడా, మీ ఇద్దరి ప్రవర్తన చూస్తే ఎవరికైనా ఆ అనుమానం వస్తుంది అన్నారు భానుమతి గారు. అంటే అంకిత కూడా నన్ను ప్రేమిస్తుందా గ్రాని అని అడిగాడు యశ్వంత్. అవునరా, అంకితకి కూడా నువ్వంటే ఇష్టమే అన్నారు భానుమతి గారు. అంకిత తనను ప్రేమిస్తుంది అన్న విషయం తెలిసి ఎంతో సంతోషించాడు. నువ్వు చెప్పేది నిజమే గ్రాని, మరి ఎందుకు తను నన్ను అవాయిడ్ చేస్తుంది అని అడిగాడు యశ్వంత్. దానికి సమాధానం నువ్వే చెప్పాలి అన్నారు భానుమతి గారు. నేనా, ఏం మాట్లాడుతున్నావు గ్రాని, నాకేం అర్థం కాలేదు అన్నాడు యశ్వంత్. అంకిత నువ్వు మనీషా అనే అమ్మాయితో క్లోజ్ గా ఉండటం చూశానని, నువ్వు తనను ప్రేమిస్తున్నావు అని చెప్పింది అన్నారు భానుమతి గారు. అబ్బా గ్రాని, ఆ మనీషా నా కజిన్ సిస్టర్ అంతే. లాస్ట్ ఇయర్ తను ఇక్కడికి వెకేషన్ కి వచ్చింది. సిస్టర్ కాబట్టి ఆ మాత్రం క్లోజ్ గా ఉంటాను కదా. అది చూసి అంకిత అపార్థం చేసుకున్నట్టుంది. అంకితకి తాను ఎవరో తెలియదు అన్నాడు యశ్వంత్. అవునా, నేను ఇలాంటిదేదో జరిగిందని ముందే ఊహించా. అందుకే ఈ విషయంలో క్లారిటీ తీసుకుందామని ఈరోజు నేను నీ దగ్గరికి వచ్చాను అని చెప్పారు భానుమతి గారు. అంటే అంకిత నన్ను అపార్థం చేసుకుని నన్ను అవాయిడ్ చేస్తుందా అన్నాడు యశ్వంత్. అవును యశ్వంత్, అంకిత నిన్ను చాలా ఇష్టపడుతుంది. కానీ నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావు అనుకుని తన ప్రేమను నీతో చెప్పలేక, నిన్ను మర్చిపోలేక నిన్ను అవాయిడ్ చేస్తూ వస్తుంది. కానీ అలా చేసే ప్రతిసారి తనలో తానే ఎంత కుమిలిపోయిందో. పిచ్చిపిల్ల, నీ విషయం తెలిస్తే నీకు వేదాంశ్కి మధ్య స్నేహం దెబ్బతింటుందని మాలో ఎవరికీ చెప్పకుండా తనలో తానే బాధపడింది అని చెప్పుకొచ్చారు భానుమతి గారు. అది విన్న యశ్వంత్ ఎప్పుడూ తనతో గొడవపడి అల్లరి చేస్తూ ఉండే అంకిత ఇంత మెచ్యూర్డ్గా ఆలోచించిందా అని ఆశ్చర్యపోయాడు. అంకితపై ప్రేమను ఇంకా పెంచుకున్నాడు. అవును గ్రాని, నేను అంకితని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అన్నాడు యశ్వంత్. నువ్వు అంకితని పెళ్లి చేసుకోవడం నాకే కాదు మనవడా, మీ అమ్మకు కూడా ఇష్టమే. అంకిత పుట్టిన వెంటనే మీ అమ్మ నా కొడుకు దగ్గర మాట తీసుకుంది, నీ కూతుర్ని నా కోడల్ని చెయ్యండి అన్నయ్య అని. అప్పుడే మేము నిర్ణయించుకున్నాము నీకు అంకితకి పెళ్లి చేయాలి అని. కాకపోతే తర్వాత మన కుటుంబాల మధ్య వచ్చిన చిన్న డిస్టర్బెన్స్ వల్ల ఈ విషయం మేము మీకు చెప్పలేదు అన్నారు భానుమతి గారు. కానీ గ్రాని, వాట్ అబౌట్ వేదాంశ్, వాడు దీనికి ఒప్పుకుంటాడా అన్నాడు యశ్వంత్. తన బెస్ట్ ఫ్రెండే తన చెల్లికి భర్తగా వస్తాడంటే వాడు మాత్రం ఎందుకు కాదంటాడ్రా అన్నారు భానుమతి గారు. కానీ గ్రాని, వేదాంశ్కి మా నాన్న గురించి తెలిస్తే వాడు ఈ పెళ్లికి ఒప్పుకుంటాడా అన్నాడు యశ్వంత్. నువ్వేం కంగారు పడక యశ్వంత్, అయినా మనకింకా మీ నాన్నే ఆ పని చేశాడు అని ఒక క్లారిటీ రాలేదుగా. ఒకవేళ ఆ పని మీ నాన్నే చేసినా ఆ తప్పుకు నువ్వేం చేస్తావు? కాబట్టి ఒకవేళ వేదాంశ్కి నిజం తెలిసినా మీ నాన్న మీద కోపం నీపై చూపించడు అనే అనుకుంటున్నా
అదంతా తర్వాత, ముందు అంకితకి నీ మీద ఉన్న అపోహలన్నీ పోయేలా చెయ్యి అన్నారు భానుమతి గారు. సరే గ్రాని, ఆ సంగతి నేను చూసుకుంటా అన్నాడు యశ్వంత్. ఇంతలో ప్యూన్ కాఫీ తీసుకుని వచ్చాడు. భానుమతి గారు యశ్వంతులు కాఫీ తాగుతూ కాసేపు మాట్లాడుకున్నారు. సరే యశ్వంత్, నేను ఇంకా వెళ్ళొస్తాను అని చెప్పి పైకి లేచి ఇక అంకితను ఎలా కన్విన్స్ చేయాలో ఆలోచించి ఈ సమస్యను పరిష్కరించుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు భానుమతి గారు. సరే గ్రాని అని చెప్పి భానుమతి గారిని బయటకు తీసుకొచ్చి కారు ఎక్కించి పంపించాడు. అక్కడ నుండి భానుమతి గారు వెళ్ళగానే యశ్వంత్ తన క్యాబిన్ లోకి వచ్చి సంతోషంతో గంతులు వేస్తూ అంకిత తనను ప్రేమిస్తున్న విషయం గుర్తు చేసుకుని ఆనందపడుతూ, ఇంతకాలం నీకు నువ్వే ఏదేదో ఊహించుకుని నాపై ఉన్న ప్రేమను పక్కన పెట్టి అవాయిడ్ చేశావు. వెంటనే నీకు అసలు నిజం తెలిసేలా చేస్తా అని అనుకుంటూ అంకితకు కాల్ చేశాడు యశ్వంత్. ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న అంకితకి కాల్ రావడంతో తన ఫోన్ చెక్ చేసుకుంది. ఫోన్ స్క్రీన్ పై యశ్వంత్ నేమ్ కనిపించడంతో, ఇదేంటి, ఇతను నాకు కాల్ చేస్తున్నాడేంటి, అది ఈ టైంలో అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నది. అటువైపు నుంచి యశ్వంత్, హలో మేడం, ఏం చేస్తున్నారు అని అడిగాడు. ఆఫీస్లో ఉన్నాను అని చెప్పింది అంకిత. సరదాగా అలా బయటకు వెళ్దాం, వస్తావా అన్నాడు యశ్వంత్. అంకిత తన ఫోన్ వైపు చూస్తూ, ఏంటి తను ఎవరిని అనుకుని ఎవరిని అడుగుతున్నాడు అని అనుకుంటూ, హలో యశ్వంత్, నువ్వు ఎవరికి కాల్ చేయబోయి ఎవరికి కాల్ చేసావో ఒకసారి చెక్ చేసుకో, నేను అంకితని అని చెప్పింది. నా పేరు యశ్వంత్, నేను అంకితకే కాల్ చేశాను, నువ్వు అంకితవే కదా అని అన్నాడు. అవును, నేను అంకితనే కాని అని అంటూ ఆగిపోయింది. హలో అంకిత, లైన్లోనే ఉన్నావా అన్నాడు యశ్వంత్. ఆహా చెప్పు అని అన్నది అంకిత. నేను కాదు, నువ్వే చెప్పాలి, అలా సరదాగా బయటకు వెళ్దాం, వస్తావా అని మళ్ళీ అడిగాడు యశ్వంత్. నేనా, నాకు ఇప్పుడు కుదరదు, నేను ఆఫీస్లో ఉన్నాను అన్నది అంకిత. పోనీ ఆఫీస్ అయిపోయాక కలుద్దామా అన్నాడు యశ్వంత్. నాకు ఆఫీస్ అయ్యేసరికి లేట్ అవుతుందేమో అన్నది అంకిత. నీకు ఎంత లేట్ అయినా పర్లేదు, నేను వెయిట్ చేస్తా అన్నాడు యశ్వంత్. అన్నయ్య ఒప్పుకోడేమో అన్నది అంకిత. మీ అన్నయ్యని నేను ఒప్పిస్తా అని చెప్పాడు యశ్వంత్. ఏంటి ఇతను జిడ్డులా పట్టుకున్నాడు, ఇప్పుడు తనతో వచ్చేదాకా వదిలేలా లేడు. సర్లే, వెళ్ళి ఏదో ఒక రీజన్ చెప్పి మధ్యలోనే వచ్చేయొచ్చు అని అనుకుంటూ, సరే అయితే ఆఫీస్ అయ్యాక కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసింది అంకిత. ఈ ఈడియట్ ఇప్పుడు నన్ను ఎందుకు బయటకు వెళ్దామని అడుగుతున్నాడు అని బయటకు తిడుతున్నా మనసులో మాత్రం కొద్దిగా సంతోషపడింది అంకిత. హరీష్ అక్కడికి వచ్చి, మంజు కమ్ టు మై క్యాబిన్ అని చెప్పి తన క్యాబిన్ కి వెళ్లిపోయాడు. ఇదేంటి ఇతను ఇప్పుడు నన్ను తన క్యాబిన్ కి రమ్మంటున్నాడు అని అనుకుంటూ అంతకుముందు హరీష్ తనతో ప్రవర్తించిన తీరు గుర్తు చేసుకుంది. ఈసారి మళ్ళీ ఏం చేస్తాడో, ఎందుకైనా మంచిది ఇతనితో కొంచెం దూరంగా ఉండాలి అని అనుకుంటూ హరీష్ క్యాబిన్ కి వెళ్లి, మే ఐ కమిన్ సార్ అని పర్మిషన్ అడిగింది మంజు. ఎస్ మిస్ మంజు, కమిన్ సార్ అన్నాడు హరీష్. లోపలికి వచ్చిన మంజు, సార్ నన్ను ఎందుకు పిలిచారు అని అడిగింది. ప్లీజ్ బి సిటెన్ మిస్ మంజు అన్నాడు హరీష్. ఇట్స్ ఓకే సార్, మీరు చెప్పండి అన్నది మంజు. హరీష్ లేచి మంజు వెనక్కి వచ్చి, పర్లేదు కూర్చోండి మిస్ మంజు అంటూ మంజు భుజంపై చేయి వేశాడు. వెంటనే మంజు పక్కకు జరుగుతూ, సార్ ఏం చేస్తున్నారు అని హరీష్ వైపు కోపంగా చూస్తూ అడిగింది. నేనేం చేశాను మంజు, మిమ్మల్ని జస్ట్ కూర్చోమని చెప్పాను అంతేగా అన్నాడు హరీష్. దానికి మీద చేయి వేసి చెప్పనక్కర్లేదు సార్ అని పళ్ళు కొరుకుతూ చెప్పింది మంజు. కూల్ మిస్ మంజు, కూల్. అరే దానికే అంత కోప్పడితే ఎలా, నేనేదో ఫ్రెండ్లీగా ఫీల్ అయ్యి అలా బిహేవ్ చేశాను అన్నాడు మంజుని అదో రకంగా చూస్తూ. హరీష్ మాట తీరుకి అతను చూసే చూపులకి మంజుకు మరింత కోపం వస్తున్నా దాన్ని పంటి బిగువన దాచిపెట్టి, ఎక్స్క్యూజ్ మీ సార్, ముందు నన్ను ఎందుకు పిలిచారో చెప్తారా అని అడిగింది మంజు. హరీష్ మళ్ళీ వెళ్లి తన చైర్లో కూర్చుంటూ, ఏం లేదు మిస్ మంజు, మన కంపెనీ న్యూ ప్రాజెక్ట్ లాంచ్ అయిపోతుంది అని మీకు తెలుసు కదా అన్నాడు. ఎస్ సార్, ఐ నో అబౌట్ ఇట్ అన్నది మంజు. దానికోసం ప్రాజెక్ట్ ప్లాన్ రెడీ చేయాలి కాబట్టి మీరు ఆ ప్లాన్ రెడీ చేయాల్సి ఉంటుంది అని చెప్పాడు హరీష్. అదేంటి సార్, ప్రాజెక్ట్ ప్లాన్ రెడీ చేయడానికి నాకన్నా ఎక్స్పీరియన్స్ ఉన్న దివ్య రవిలు మన టీంలో ఉన్నారుగా అన్నది మంజు. చూడు మంజు, రవి దివ్యలు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టి వాళ్ళు ఈ ప్రాజెక్ట్ పై అంత ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. దానివల్ల ఆ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ మీద పడే అవకాశం ఉంది. సో ఈ ప్రాజెక్ట్ ప్లాన్ నువ్వే రెడీ చేయాలి. కావాలంటే నువ్వు నీ టీమ్మేట్స్ హెల్ప్ తీసుకోవచ్చు, కానీ మీరు ఈ ప్లాన్ ని 3 days లో ప్రిపేర్ చేయాలి అని చెప్తూ లేచి మళ్ళీ మంజు దగ్గరకు వచ్చి, కావాలంటే
నా హెల్ప్ కూడా తీసుకోవచ్చు అని అంటూ మంజుపై చెయ్యి వేసి తన చెవి వెనక్కి వచ్చి చెప్పాడు. మంజుకి కోపం వచ్చి తనకి తెలియకుండా హరీష్ చెంప పగలగొట్టింది. హరీష్ వెళ్లి గోడకి అతుక్కున్నాడు. వెంటనే తేరుకుని మంజు కొట్టిన చెంపని తన చేత్తో నిమురుకుంటూ, ఏయ్ మంజు, నన్నే కొడతావా? నీకెంత పొగరే, చెప్తా నీ పని. ఇప్పుడు కాదే, నువ్వు ఈ ప్రాజెక్ట్ ప్లాన్ రెడీ చెయ్యకపోతే అప్పుడు నీ సంగతి చూస్తా అని అంటూ మంజును బెదిరించాడు హరీష్. మంజు అక్కడి నుండి బయటకు వచ్చి, తొందరపడి హరీష్ ను కొట్టానా, ఇప్పుడు అతను ఏం చేస్తాడో అని టెన్షన్ పడుతూ తన సీట్లోకి వచ్చి కూర్చుంది. హరీష్ రూమ్ లో నుండి టెన్షన్ పడుతూ బయటికి వచ్చిన మంజును చూసి, ఏమైంది మంజు, ఎందుకలా టెన్షన్ ఫీల్ అవుతున్నావు అని అడిగారు దివ్య, అంకితలు. హరీష్ క్యాబిన్ లో జరిగిందంతా చెప్పింది మంజు. అయ్యో, ఎంత పని చేశావు, ఇప్పుడు ఆ హరీష్ నీపై ఎలా రివెంజ్ తీర్చుకోవాలి అని చూస్తాడు అన్నది దివ్య. అదే నాకు టెన్షన్ గా ఉంది. పైగా ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రాజెక్ట్ ప్లాన్ ని నన్నే డిజైన్ చేయమని చెప్పాడు. 3 days లో నేను ఆ ప్లాన్ ని డిజైన్ చేయకపోతే వాడు నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి నేనే ఛాన్స్ ఇచ్చిన దాన్ని అవుతాను అన్నది మంజు. నువ్వేం కంగారు పడకు మంజు, మేమున్నాం కదా, మేం కూడా నీకు హెల్ప్ చేస్తాం అని చెప్పింది అంకిత. అవును మంజు, జరిగిందేదో జరిగిపోయింది, నీకు మేం హెల్ప్ చేస్తాం, నువ్వేం కంగారు పడకు, ముందు నువ్వు వచ్చి కూర్చో అని చెప్పి మంజుకు వాటర్ ఇచ్చింది దివ్య. మంజు ఆ వాటర్ తాగి కొద్దిగా రిలాక్స్ అయ్యి ఆ ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేయడం కోసం ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని దివ్యని అడిగి తెలుసుకుని ప్రాజెక్ట్ ప్లాన్ రెడీ చేయడం స్టార్ట్ చేసింది మంజు. దివ్య, రవి, అంకితలు కూడా తనకి హెల్ప్ చేశారు. ఒసే మంజు, నన్నే కొట్టావు కదా, నువ్వు ఈ ప్రాజెక్ట్ ప్లాన్ ఎలా కంప్లీట్ చేస్తావో నేను చూస్తా అని అనుకుంటూ కన్నింగ్ గా నవ్వాడు హరీష్. టైం 11:30 అవడంతో వేదాంశ్ ఫారెన్ క్లయింట్స్ తో మీటింగ్ కి వెళ్ళడానికి రెడీ అయ్యి తన ఛాంబర్ నుండి బయటికి వచ్చాడు. అతని దృష్టి ఏదో హడావిడిగా వర్క్ చేస్తున్న మంజు, అంకితలపై పడింది. అది గమనించిన జగదీష్, ఏమైంది సార్ అని అడిగాడు. ఏంటి అంకిత అండ్ తన టీం అంత హడావిడిగా వర్క్ చేస్తున్నారు అని అడిగాడు వేదాంశ్. సార్, కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ డిజైన్ చేయమని ఆ హరీష్ మంజుకి అప్పగించారు. మేబీ దాని గురించే అందరూ కలిసి వర్క్ చేస్తున్నారనుకుంటా అని చెప్పి జగదీష్ ఇంకా ఏదో చెప్పబోతుండగా వేదాంశ్ మధ్యలోనే ఆపి, మీటింగ్ కి టైం అవుతుంది కదా అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. జగదీష్ కూడా అతన్ని ఫాలో అవుతూ అతని వెనకే వెళ్ళాడు. ఫారెన్ క్లయింట్స్ తో మీటింగ్ కోసం కాన్ఫరెన్స్ హాల్లో అన్ని అరేంజ్మెంట్స్ జగదీష్ ముందుగానే అరేంజ్ చేశాడు. ఆల్రెడీ అక్కడికి వచ్చిన ఫారెన్ క్లయింట్స్ వేదాంశ్ బిజినెస్ ప్రపోజల్ కి ఓకే చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయారు. వెళ్తున్న ఫారెన్ క్లయింట్స్ వైపు చూస్తూ జగదీష్ వేదాంశ్ ముందుకు వచ్చి, సార్ కంగ్రాట్స్ సార్, మన బిజినెస్ ప్రపోజల్ కి వచ్చిన వాళ్ళు ఓకే చేశారు కాబట్టి మన బిజినెస్ ఇప్పుడు స్టేట్స్ లో కూడా ఎక్స్పాండ్ అవుతుంది సార్ అన్నాడు. ఎస్ జగదీష్, మనం అనుకున్నట్టుగానే త్వరలోనే మన బిజినెస్ స్టేట్స్ లో కూడా ఎక్స్పాండ్ చేయబోతున్నాం. సో మనం మన కంపెనీ సక్సెస్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి. దానికోసం నేను సాటర్డే నైట్ అందరికీ పార్టీ ఇస్తున్నాను. ఆ అరేంజ్మెంట్స్ చూసుకో జగదీష్ అని చెప్పాడు వేదాంశ్. ఓకే సార్ అన్నాడు జగదీష్. వేదాంశ్ అక్కడి నుండి తన ఛాంబర్ కి వెళ్లిపోయాడు. ఈవినింగ్ 6:30 అవడంతో అందరూ ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరారు. రవి దివ్య దగ్గరకు వచ్చి, దివ్య, మనం షాపింగ్ కి వెళ్ళాలి అని చెప్పి తనని తీసుకువెళ్ళాడు. దివ్య, రవిలు మంజు, అంకితలకి బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. మంజు, అంకిత కూడా బయటికి వచ్చారు. వాళ్ళు బయటకు వచ్చేసరికి యశ్వంత్ అక్కడ వెయిట్ చేస్తూ కనిపించాడు. యశ్వంత్ని అక్కడ చూడగానే మంజు మొన్న జరిగిన ఇన్సిడెంట్ గుర్తు చేసుకుని, హాయ్ బ్రో, మీరా అన్నది. యశ్వంత్ కూడా నవ్వుతూ హాయ్ సిస్టర్ అని అంటూ ఉండగా, ఏంటి ఇతను నీకు ముందే తెలుసా అని అడిగింది అంకిత. తెలుసా అంటే తెలుసు, కానీ తెలియదు అని చెప్పింది మంజు. అదేంటి, అదేం సమాధానం మంజు? తెలుసు అంటే తెలుసు అని చెప్పాలి, లేదా లేదని చెప్పాలి. తెలుసు కానీ తెలియకపోవడం ఏంటి అన్నది అంకిత. ఏం లేదు అంకిత, నువ్వు జాయిన్ అయిన రోజు నేను చూసుకోకుండా డాష్ ఇచ్చాను. బట్ ఈ బ్రోనే ఏదో ఆలోచిస్తూ కన్ఫ్యూజన్ లో నాకు సారీ చెప్పి కింద పడ్డ ఫైల్స్ ని తీసి ఇచ్చాడు. అలా తెలుసు, కానీ ఇతను ఎవరో ఏంటో తెలియదు అని చెప్పింది మంజు. అవునా అన్నది అంకిత. అవును అంకిత, ఈ బ్రో నీకెలా తెలుసు అని అడిగింది మంజు. అంకిత సమాధానం చెప్పేలోపే తను నా ఫియాన్సీ సిస్టర్ అని చెప్పాడు యశ్వంత్. అంకిత, మంజులు ఒకేసారి షాక్ అవుతూ యశ్వంత్ వైపు చూశారు. అంకిత ఏదో చెప్పబోతుండగా యశ్వంత్ తన చేయి పెట్టుకుని ఆపాడు. ఏంటి అంకిత, నీకు పెళ్లి ఫిక్స్ అయిందా? ఇప్పటిదాకా మాకు చెప్పలేదు అన్నది మంజు. అదేం లేదు మంజు అని చెప్పేలోపు యశ్వంత్ మళ్ళీ తన చేయి పట్టుకుని, నువ్వేం మాట్లాడుకో అంకిత అన్నాడు.
చెప్పు అంకిత, ఇంతకీ మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడిగింది మంజు. అంకిత ఏం చెప్పకుండా యశ్వంత్ వైపు కోపంగా చూసింది. ఏం లేదు సిస్టర్, తనకిది అరేంజ్డ్ మ్యారేజ్, నాకు లవ్ మ్యారేజ్ అని చెప్పాడు యశ్వంత్. అదేంటి బ్రో అని అడిగింది మంజు. అదేం లేదు సిస్టర్, నేను తినని లవ్ చేసి మా పేరెంట్స్ ని వాళ్ళ పేరెంట్స్ ని ఈ పెళ్లికి ఒప్పించాను. తిను వాళ్ళ పేరెంట్స్ చెప్పారని నన్ను పెళ్లి చేసుకుంటుంది, అందుకే అలా అన్నాను అని చెప్పాడు యశ్వంత్. మరి ఈ విషయం మాకెందుకు చెప్పలేదు అన్నది మంజు. ఓ అదా, తిను యాక్చువల్ గా ఈ విషయం అందరికీ చెప్పడానికి సిగ్గుపడుతుంది, అందుకే ఇంకా మీకు చెప్పి ఉండదు అన్నాడు యశ్వంత్. ఓ అవునా, సరే బ్రో, మీ పెళ్లికి నన్ను తప్పకుండా పిలవాలి అన్నది మంజు. తప్పకుండా సిస్టర్, మా పెళ్లికి ఫస్ట్ ఇన్విటేషన్ నీకే ఇస్తాం అన్నాడు యశ్వంత్. సరే అంకిత, మీ మధ్య నేనెందుకు, నాకు చాలా వర్క్ ఉంది కదా, నేను ఇంటికి వెళ్తాను, బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది మంజు. మంజు అక్కడి నుండి వెళ్లిపోగానే అంకిత యశ్వంత్ వైపు కోపంగా చూస్తూ, ఓయ్ ఏంటి మంజుకి మనం పెళ్లి చేసుకోబోతున్నామని ఎందుకు అబద్ధం చెప్పావు అని అడిగింది. అది అబద్ధం అని ఎవరు చెప్పారు, నిజమేగా అని మెల్లగా అన్నాడు యశ్వంత్. ఆ ఏంటి అన్నది అంకిత. నిన్ను సేవ్ చేయడానికి అలా చెప్పాను అంకిత అన్నాడు యశ్వంత్. సేవ్ చేయడానిక, ఏం మాట్లాడుతున్నావు అన్నది అంకిత. ఇప్పుడు నువ్వు వేదాంశ్కి చెల్లెలివి అన్న విషయం ఆఫీసులో తెలియకూడదని మీ అన్నయ్య కండిషన్ పెట్టాడు కదా అన్నాడు యశ్వంత్. అవును, అయితే దానికి దీనికి ఏంటి సంబంధం అని అడిగింది అంకిత. సంబంధం ఉంది అంకిత, నేను ఇక్కడికి రిచ్ గా కాస్ట్లీ కారులో వచ్చాను, అలాంటప్పుడు నువ్వు నాతో వస్తే నువ్వు కూడా రిచ్ ఏమో అని మంజు అనుకుంటుంది కదా అన్నాడు యశ్వంత్. హా అవును, అయితే ఏమైంది అన్నది అంకిత. ఇప్పుడు నువ్వు రిచ్ కిడ్ అని తెలిస్తే, నీకు అంత డబ్బు ఉన్నప్పుడు నువ్వెందుకు ఇక్కడ వర్క్ చేస్తున్నావు, అదేంటి ఇదేంటి అని 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. నువ్వు మాత్రం ఎన్నిటికి సమాధానం చెప్తావు. అదే నువ్వు నా ఫియాన్సీ అని చెప్పాననుకో, నిన్ను అలాంటి ప్రశ్నలు ఏవి అడగదు అని చెప్పాడు యశ్వంత్. నిజమే కదా అన్నట్టు ఆలోచిస్తూ, కానీ అని ఇంకా ఏదో అనబోతుండగా, అబ్బా అంకిత, ఇక్కడే ఇలా టైంపాస్ చేస్తావా, వెళ్దామా అన్నాడు యశ్వంత్. మరి నా స్కూటీ అని అడిగింది అంకిత. నీ స్కూటీని ఎవరు ఎత్తుకుపోరు, ఇక్కడే వదిలేసిరా అన్నాడు యశ్వంత్. అది కాదు అని అంటూ ఉండగా అంకితని తీసుకువెళ్లి కారులో కూర్చోబెట్టి తను కూడా కారులో కూర్చున్నాడు యశ్వంత్. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది అంకిత. నువ్వే చెప్పు, ఎక్కడికి వెళ్దాం అన్నాడు యశ్వంత్. అదేంటి నన్ను అడుగుతావు, నువ్వే కదా బయటికి వెళ్దాం అని చెప్పింది, ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో నన్ను అడుగుతావేంటి అని మొహం పక్కకు పెట్టి కూర్చుంది అంకిత. సరేలే కానీ ముందు సీటు బెల్ట్ పెట్టుకో అని యశ్వంత్ అంకితకి చెప్తూ తను కూడా సీటు బెల్ట్ పెట్టుకున్నాడు. అంకిత సీటు బెల్ట్ పెట్టుకుందామని ఎంత ట్రై చేసినా అది స్ట్రక్ అయిపోవడంతో అంకిత దాన్ని బలంగా లాగుతూ కుస్తీ పడుతూ ఉంది. యశ్వంత్ తన సీటు బెల్ట్ తీసి అంకిత వైపు చూస్తూ తనకి దగ్గరగా వచ్చాడు. అలా దగ్గరకు వస్తున్న యశ్వంత్ వైపు చూసి, ఏం చేస్తున్నావు, దగ్గరకు వస్తే బాగోదు అంటూ కళ్ళు మూసుకుంది అంకిత. యశ్వంత్ మాత్రం అంకితకి సీటు బెల్ట్ పెట్టి తనని అలానే చూస్తూ ఉండిపోయాడు. అంకిత కళ్ళు తెరిచి చూసి తననే చూస్తున్న యశ్వంత్ని చూసి అంకితకి ఒక్కసారిగా తన ఊపిరి ఆగినట్టుగా అనిపించింది. తన గుండె వేగం పెరిగి తన గుండె చప్పుడు తనకే వినిపించే అంత గట్టిగా కొట్టుకోవడంతో అంకితకి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అలా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ అలానే ఉండిపోయారు. ఇంతలో యశ్వంత్ ఫోన్ రింగ్ అవ్వడంతో ఇద్దరు స్పృహలోకి వచ్చి ఎవరిని వారు సర్దుకున్నారు. యశ్వంత్ మళ్ళీ మామూలుగా అవడానికి ట్రై చేస్తూ, వాటర్ తాగుతావా అంకిత అని అంటూ టాపిక్ డైవర్ట్ చేశాడు. నో థ్యాంక్స్ అని చెప్పింది అంకిత. కారులో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. ఆ సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది అంకిత. నువ్వే చెప్పు, ఎక్కడికి వెళ్దాం అన్నాడు యశ్వంత్. అదేంటి నువ్వేగా నన్ను తీసుకొచ్చింది, మళ్ళీ నన్నే అడుగుతావేంటి అన్నది అంకిత. చెప్పానుగా సరదాగా బయటకు వెళ్దామని, అలాంటప్పుడు వెళ్లేదేదో నీకు నచ్చిన ప్లేస్ కి వెళ్తే బాగుంటుంది కదా అన్నాడు యశ్వంత్. అసలు నన్ను బయటికి ఎందుకు తీసుకొచ్చావు, నాకు అసలే చాలా వర్క్ ఉంది, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి అన్నది అంకిత. వెళ్దూలే కాని ముందు చెప్పు ఎక్కడికి వెళ్దాం అన్నాడు యశ్వంత్. ఏమో నాకేం తెలియదు అన్నది అంకిత కోపంగా మొహం పక్కకు పెట్టి. అది చూసిన యశ్వంత్ నవ్వుకుంటూ, పర్లేదు కోపంలో కూడా ముద్దుగానే ఉన్నావు అన్నాడు. అంకిత కోపంగా యశ్వంత్ వైపు చూసి, ఏంటి ఏమన్నావు అని అడిగింది. అదే అంకిత, అంత కోపం ఎందుకు, నీకు నచ్చిన ప్లేస్ కి నేను తీసుకెళ్తానులే అని చెప్తున్నా అన్నాడు. అంకిత ఏం మాట్లాడకుండా కారు విండో నుండి బయటకు చూస్తూ రిఫ్రెష్ అయ్యింది. యశ్వంత్ మాత్రం అంకితనే చూస్తూ,
నేను నిన్ను నాకు తెలియకుండానే చాలా బాధ పెట్టా అంకిత. మళ్ళీ నీకు ఆ పరిస్థితి రానివ్వను. ఈ రోజే నీకున్న అనుమానాలన్నీ పోగొట్టి నువ్వే నీ ప్రేమను బయట పెట్టేలా చేస్తా అని మనసులో అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఒక ప్లేస్ కు దగ్గర తీసుకెళ్లి కారును ఆపాడు. కారు ఆగడంతో మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం అన్నది అంకిత. దిగితే నీకే తెలుస్తుంది అన్నాడు యశ్వంత్. ఏంటో ఇతను ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చాడో ఏంటో అని అనుకుంటూ కారు దిగి ఆ ప్లేస్ ను చూసి షాక్ అయ్యింది. తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.